అదే గురువుగారు మీరు ఇప్పుడు చెప్పారు కదా! తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు పిల్లలకి వెళ్తాయి అని చెప్పేసని. సో, అలా తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు పిల్లలకి వచ్చిన తర్వాత అవి తొలగిపోవాలి అంటే సో, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి అందుకనే బావుంటుందంటారు? కదమ్మా మనం ఏం చెప్తాము హ్మ్. శాస్త్రములో అంటే, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, కొన్ని చోట్ల ఎప్పుడూ కూడా మహాపండితుడు కడుపున పండితుడు పుట్టడు. అవును. బాగా గమనించండి. వాస్తవం గురువుగారు. ఇప్పుడు ఒక పాటల రచయిత బ్రహ్మాండంగా రాసేవాడు ఉంటాడు. కొడుకు కూడా రాసేవాడు అవుతున్నాడా? అవ్వదు. కాలేదుగా. హ్మ్. ఎక్కడో రేరు సంబంధం లేకుండా అవుతుంది. అవును. మరి కొడుకే కదా, కావచ్చు కదా, హ్మ్. అంతే కదా. అంతే. అవే కావాలని లేదు. ఆ పాటలు పాడేటటువంటి గాయకుడు కూడా తండ్రి పాడేవాడు అయి ఉండడు కదా. అవి ఉండదు. పోనీ తండ్రిది నాకు వచ్చింది అనడానికి లేదు కదా. లేదు. మరి రుణాలు తీర్చుకోవాలి, అందుకనే ఇవన్నీ పితృ రుణాలు అని కొన్ని చెప్తాం. హ్మ్. అవి తీర్చుకోవడానికి అనేక అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళు అనుభవిస్తుండేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి రుణాలు తీర్చుకోవడం ఉండదు. ఓకే. వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి ఏమిటి అనేటువంటివి మనం చూసినప్పుడు జాతకాల్లో తెలుస్తాయి. ఓకే. నీకు ఇది ఉంది కాబట్టి ఇగో ఇది ఇలా తీర్చుకో, దీన్ని ఇలా తీర్చుకో, దీన్ని ఇలా తీర్చుకో అని ఓకే. చెబుతాం. అందుకని పుట్టుక మగవాళ్ళందరూ 2 కళ్ళు 2 చెవులు ఉన్నంత మాత్రాన అందరూ మగవాళ్ళే అయినంత మాత్రాన అందరి రూపాలు ఒకటే కాదు కదా. కాదు. చూడంగానే వీడు పలానా వాడని గుర్తుపట్టడానికి భగవంతుడు వేరిచ్చినాడు. హ్మ్. అట్లాగే రుణానుబంధం అనేటువంటిది కూడా ఆ వచ్చేటువంటి కర్మ ఫలితాలు కూడా చాలా వరకు వేరే పెట్టాడు. హ్మ్. అందుకనే కర్మలు చెయ్యాలి. మనము పుట్టినందుకు గాను, మానవ జన్మ ఎత్తినందుకు గాను మనము కర్మలు చేసేటివి చెయ్యాలి. వాటి ఫలాన్ని మనము ఆశించరాదు. ఓకే. అది దైవానికి వదిలిపెట్టాలి. నా కొడుకు నాకు ఈ బిల్డింగులు ఉండాలా, ఇన్ని వేల ఎకరాలు ఉండాలి, అవి కావాలి ఇవి కావాలి అని నేను తప్పులు చేసి అన్నీ కావాలని పెట్టుకుంటే ఇవేవి వాడు ఉంచుకుంటాడనడానికి లేదు, అన్నీ పోగొట్టుకోవచ్చు. ఓకే. నేను చేసిన పుణ్యఫలం ఏదైనా ఉంటే అది కొడుకు అందుతుంది. హ్మ్. అది ఏది, నేను చేసిన పాపాలకు ఇవి పోంగా అంత ఎక్కువ పుణ్యం చేసింటామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవద్దు ఒక్కసారి. అవును. అంత పుణ్యం నాకు, నేను చేసిన పాపాలకు చేసిన పుణ్యాలకు ఒకసారి లెక్క వేస్తే అబ్బాయి ఇతను పాపాల కంటే పుణ్యం ఎక్కువ చేసినాడు కాబట్టి ఇతనికి పుణ్యము పోను మిగిలినటువంటి పుణ్యాన్ని పిల్లలకి వేస్తామలే అనుకుంటారు. హ్మ్. పాపాలే ఎక్కువ చేస్తారు, ఖచ్చితంగా పిల్లలు అనుభవించాల్సి వస్తుంది పాపాలు చేస్తే. అందుకే జాగ్రత్తగా చేయకుండా ఎక్కడ, అందుకే ధర్మబద్ధంగా సంపాదించాలి అనేటువంటిది. అందుకే ధర్మార్థ కామ మోక్షములు అన్నాడు. హ్మ్. ధర్మము, ధర్మానుసారంగా అర్థాన్ని డబ్బును సంపాదించడము, హ్మ్. కామాన్ని అంటే కోరికలు తీర్చుకోవాలి. ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని కోరికలు తీర్చుకోవడానికి వినియోగించుకోవాలి. ధర్మంగా సంపాదించినట్టు నీ కోరిక నెరవేరుతుంది, అధర్మంగా సంపాదించింది అయితే నీ కోరికలు నెరవేరడం కష్టం. అవును. ధర్మార్థ కామ్య మోక్షం, అప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. ఏది, నువ్వు కోరికలు తీర్చుకున్నా ధర్మబద్ధంగా తీర్చుకున్నాడు కాబట్టి వీడిని మోక్షానికి పంపించురా అంటాడు. హ్మ్. ఊరికే ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఊరికే ఉండవు ఎప్పుడు. ఓకే. చాలా లోతుగా ఎంతసేపు అయినా చెప్పొచ్చు వాటి గురించి తల్లి. ఓకే. చూసారు కదండి ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమం. మనం భోజనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, అలాగే భోజనం చేసేటప్పుడు చాలామంది చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటి పొరపాట్లు చేసిన తర్వాత మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి మనకి గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.